భర్త కోసమైతే ఇవన్నీ చేస్తున్నావో ఆ భర్త ప్రాణాలు నేను ఖచ్చితంగా తీసుకువెళతాను. నా భర్త గనక శాశ్వతంగా మానవుడిగా మారిపోతే నీ వంశాన్ని నిర్వీర్యం చేస్తాను. ప్రభు, సమయం మించిపోతున్నది. ఆ చిన్ముద్రిక దొరకకున్నా గొప్ప అనర్థం జరుగుతుంది. కర్మసాక్షినైన నేను కూడా కర్మ నుంచి తప్పించుకోలేను. నేను మానవుడిగా జీవించాలని ఆ విధి యొక్క సంకల్పం కాబోలు. అలాగే జరగనివ్వు. అశుభం పలక్కండి ప్రభు. సమయం ముగిసేలోగా ఆ చిన్ముద్రికను సంపాదిద్దాం. అందరం కలిసి మన లోకానికి వెళదాం. దేవి, ఆ చిన్ముద్రిక ఈ పరిసరాల్లోనే ఉంది. అది నాకు తెలుస్తోంది. అయితే ఈ ఇంటిని, ఇంటి పరిసరాలని అణువణువున గాలిద్దాం ప్రభు. చిన్ముద్రికను సంపాదిద్దాం. అవును ప్రభు, వెతుకుదాం రండి. ఇదిగో స్వరాజ్యం, ఎప్పటికైనా నన్ను వదిలే. నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను. ఇలా మర్డర్ కేసుల్లో ఇరుక్కొని దాని భవిష్యత్తుని పాడు చేయలేను. నార్మల్, మా దారిన మేమేదో ప్లాన్ చేసుకుని అర్జున్ నిరిగిస్తే దాన్ని చెడగొట్టింది నువ్వు. ఇంతకు ముందు కూడా రుక్మిణిని కిడ్నాప్ చేసి కావేరిని సాధిద్దామనుకుంటే అడ్డుపడింది నువ్వు. అలాంటి నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? కుదరదు. బుద్ధి పొరపాటే మీ జోలికొచ్చాను. నన్ను వదిలేయండి. ఇదిగో అలా, ఇప్పుడు వరకు కలిసే ఉన్నాం కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా? పైగా మా ఆవిడ గారు నిన్ను 2 సార్లు రక్షించారు. రాగల 24 గంటల్లో ఈ ఇంట్లో ఒక హత్య జరుగుతుందని తెలిసి నేనెలా ఉండాలి? నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. ఏ ఆగో, మర్యాదగా ముందు ఇంట్లోకి వెళ్ళు. ఆ తర్వాత మమ్మల్ని చెఫ్లుగా లోపలికి తీసుకెళ్ళు. ఏంటి? ముందు నేను వెళ్ళాలా? ఆ వెనకే మిమ్మల్ని తీసుకెళ్లాలా? ఆశకైనా హద్దు ఉండాలి. నీకు విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే ఆ కావేరి రుక్మిణి నన్ను కొట్టి చంపేస్తారు తెలుసా? వెళ్ళకపోతే నీ కూతురు చస్తుంది. నిజమలా, మా స్వీటీ తన మనుషులతో నీ కూతురు దగ్గరే ఉంది. అయ్యో, వాళ్ళు నీ కూతుర్ని కొట్టి చంపేస్తారు. ఇప్పుడు చెప్పు, అలా లోపలికా బయటికా?